ఏ యుద్ధానికైనా ఏది ముఖ్యం? కత్తి, డాలు కదా! సో, ఫస్ట్ మన కత్తి, డాలు తీసుకుందాము. మేమైతే ఇప్పుడు ఫ్రెష్‌గా ఇంకా పెద్దలకు పెట్టుకోవాలి కదా! దానికి ఇంకా నైవేద్యాలు స్టార్ట్ చేయాలి. సో, ఇంకొక 1 ఆర్ 2 మినిట్స్ దీన్ని కూడా గిన్నెలకు ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. సో, వెయిట్ పెట్టాము. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలా. సో ఈ వీడియో పెట్టేటప్పటికి ఖచ్చితంగా సంక్రాంతి అయిపోతుంది. సో మీరు సంక్రాంతిని ఎలా జరుపుకున్నారు? ఇన్ కేస్ మీరు ఊర్లలో ఉంటే ఎంత పండుగగా జరుపుకున్నారు? ఆర్ ఇన్ కేస్ మీరు కానీ టౌన్స్ లో ఉంటే మీరు విలేజ్ కి వెళ్ళారా? మొత్తానికి ఎలా జరుపుకున్నారో కామెంట్ లో మెన్షన్ చేయండి. మేమైతే బాగా జరుపుకున్నామండి. సో అందరికీ భోగి అండ్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మాకైతే వీక్ డే వచ్చిందండి ఇవాళ. వీకెండ్ వచ్చి ఉంటే చాలా బాగున్నాను. మురారి ఇప్పుడే స్కూల్కి వెళ్ళాడు. వాడికైతే సాంబారు అండ్ ఉర్లగడ్డ తాలింపు చేయించాను లంచ్ బాక్స్కి. వాడు వెళ్ళిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇదిగోండి నువ్వుల నూనె. పెట్టుకుంటున్నాను. సో మొత్తానికి నువ్వుల నూనె పెట్టుకునే కార్యక్రమం అయితే అయిపోయింది. ఇంకా కిచెన్ కొంచెం క్లీన్ చేసుకోవాలి. లంచ్ బాక్స్ ప్రిపరేషన్లో చాలా మెస్సీగా ఉంది. సో క్లీన్ చేసుకొని ఇంకా అదర్ థింగ్స్ ఉన్నాయి, క్లీనప్ చేసుకొని ఇంకా స్నానం చేసి సంక్రాంతికి పూజకు కావాల్సిన ప్రిపరేషన్స్ మొదలు పెడదాము. నుంచి మొదలవుతుంది మ్యారథాను, రన్ అవుతూనే ఉంటుంది అనమాట పూజ అయ్యే వరకు. సో లెట్స్ స్టార్ట్. క్రిస్మస్ హాలిడేస్ తర్వాత హర్షి మొన్నే వెళ్ళింది యాక్చువల్లీ కాలేజ్కి బ్యాక్. మండే ఈవినింగ్ అలాగా. ఇంకా ట్యూస్డే భోగి, వెన్స్డే ఇవాళ సంక్రాంతి కదా మాకు. సో ఆ రకంగా హర్షిని ఈ ఇయర్ కూడా మిస్ అవుతున్నాము సంక్రాంతి పండక్కి. సో ముందుగా అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు తెలిసిన వీడియో పెట్టేటప్పటికి పండగ అయిపోతుంది, బట్ విష్ చేయాలి కాబట్టి విష్ చేస్తున్నా. ఇంకా మురారి స్కూల్కి వెళ్ళాడండి. ఇవాళ వీక్ డే కదా. మాకు సంక్రాంతి బుధవారం వచ్చింది. నాకు తెలిసి ఇండియాలో సంక్రాంతి గురువారం అనుకుంటా. మాకు మంగళవారం భోగి, బుధవారం సంక్రాంతి వచ్చింది. ఇండియాలో బుధవారం భోగి అండ్ బెస్తవారం సంక్రాంతి అనుకుంటా. సో మురారికి అయితే లంచ్ బాక్స్ చేసి ఇచ్చాను అనమాట. సాంబారు విత్ పొటాటో ఫ్రై చేసి ఇచ్చాను. మేమైతే ఇప్పుడు ఫ్రెష్గా ఇంకా పెద్దలకు పెట్టుకోవాలి కదా, దానికి ఇంకా నైవేద్యాలు స్టార్ట్ చేయాలి. సో ముందుగా మీకు విషెస్ చెప్దామని అలాగా. సో ఇంకా స్టార్ట్ చేద్దాము, లేకపోతే బాగా లేట్ అయిపోతుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, హర్షి కాలేజీకి వెళ్ళిందండి. మొన్న వెళ్ళింది. యాక్చువల్లీ ఇవాళ క్లాసులు ఏం లేదంట, అయితే నిన్న ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉందని చెప్పి వెళ్ళింది. అండ్ రేపు క్లాసులు ఉన్నాయి. పైగా ఈసారి లాంగ్ వీకెండ్ కదా వచ్చేది. సో ఫ్రైడే నైటే వచ్చేస్తుంది. సో అందుకనే ఇంకా తను బయలుదేరి వెళ్ళిపోయింది అనమాట మొన్న ఈవినింగు. సో హర్షిని మిస్ అవుతాం. బట్ వీకెండ్ అట్లీస్ట్ ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకోవాలి. సంక్రాంతి ఫెస్టివల్ ఫ్యామిలీ పిక్చర్స్ మన ఛానల్లో ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది మేము ఫెస్టివ్ ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకొని. అఫ్కోర్స్ మొన్న హాలిడే ట్రిప్లో తీసుకున్నాం అనుకోండి, బట్ అవి ఫెస్టివ్కి సంబంధించింది కాదు కదా, అదన్నమాట లాజిక్. సో సరే మొదలెట్టేద్దాం అయితే. ఇంకా వంట, ఏ యుద్ధానికైనా ఏది ముఖ్యం? కత్తి, డాలు కదా. సో ఫస్ట్ మన కత్తి, డాలు తీసుకుందాము, మొదలెట్టేద్దాం వంట. సో మామూలుగా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసుంటుంది, సంక్రాంతికి మేము తల్లిగలాగా పెడతామన్నమాట. పెద్దలకు పెట్టేటప్పుడు నైవేద్యాల్లో అన్నము, ముద్దపప్పు ఉంటుంది ఖచ్చితంగా. దాంతోపాటు either 3 రకాల తాలింపులు కానీ లేదా 5 రకాల తాలింపులు కానీ పెడతాము. సో అవేంటంటే మామూలుగా అయితే మా సైడ్ ఏం పెడతారంటే గుమ్మడి పండు తాలింపు ఆర్ గుమ్మడికాయ, కందగడ్డ తాలింపు అండ్ అరటికాయ తాలింపు, చిక్కుడుగాయ అండ్ మునగాకు, ఈ 5 పెడతారనమాట మా ఇంట్లో అయితే. సో మునగాకు దొరకలేదు ఈసారి, సో అందుకనే నేను 3 పెడదాం అనుకుంటున్నాను. సో గుమ్మడి పండు దబ్బ తీసుకొచ్చారనమాట ఇండియన్ షాప్లో. గుడ్ థింగ్ ఏంటంటే కందగడ్డ దొరికింది ఈసారి. మామూలుగా ఎప్పుడు ఫ్రోజన్ కందగడ్డ యూస్ చేస్తాను నేను, ఈసారి కందగడ్డ దొరికిందంట పటేల్లో. సో ఇది సో కందగడ్డ తాలింపు అండ్ చిక్కుడుగాయ. సో మొదలెట్టేద్దాము. కుక్కర్లో పెట్టేసామండి ఫస్ట్. ఆల్రెడీ మీరు చూసారు కదా, ఉద్దిపప్పు నానేసాను అండ్ ఆల్సో కందిపప్పు ముద్దపప్పుకి. అండ్ సో ఇవి మొదలెట్టేద్దాం. మళ్ళీ పాయసం కూడా మొదలెట్టాలి. సో లెట్స్ స్టార్ట్. సో కటింగ్ సెక్షన్ అయిపోయింది. చిక్కుడుగాయ అండ్ ఇది గుమ్మడి పండు, ఇది కందగడ్డ కట్ చేసుకున్నాను. ఇది ఇలా స్టాకింగ్
యుటెన్సిల్స్ ఉన్నాయి నా దగ్గర. స్టాకింగ్ పిఐపి పాట్ ఇన్ పాట్ ఇందులో పెట్టేస్తాను సో దట్ ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇందులో అన్నం పెట్టాను, అన్నము అండ్ దీంట్లో చిక్కుడుకాయ పెట్టేసేద్దాము. సో వాష్ చేసుకొచ్చా, మర్చిపోయిందా ఇందాక. ఓకే, కొంచెం సాల్ట్ వాటర్ చిలకరించేస్తే ఓకే. అండ్ దెన్ ఒక దాంట్లో పప్పు పెట్టేసి మూత. ఓకే, ఇది పడేద్దాం. ఇందులో వాటర్ యాడ్ చేసి పెట్టేస్తే డన్. వాటర్ వేసాను. సో ఈ ప్లేట్ మునిగే వరకు వాటర్ పోయాలి, తక్కువ ఉంది, ఇంకొంచెం యాడ్ చేసుకుందాం. క్లోజ్ చేసేసి ఓకే. ఇంక ఇది అయ్యే టైంలో నెక్స్ట్ పాయసం చేసేద్దామని. అది ఉడికే టైంలో తాళింపులు చేసుకోవచ్చు కదా. నెయ్యి చూడండి రాయిలాగా ఉంది అసలు. సో నెయ్యి అయితే వేడైపోయింది, జీడిపప్పు వేసేద్దాం. ద్రాక్ష కూడా బాగా వేగిపోయింది, చూసారా బాగా ఎంత బాగా ఉబ్బిందో. సో ఇప్పుడు సేమియా వేసేస్తున్నా. ఓకే, ఇది రోస్టెడ్ వెర్మిసెల్లి కాదు కాబట్టి కాసేపు వేపుకుంటే తర్వాత వేరే గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో సబ్బియ్యం పెట్టేద్దాము బాయిలింగ్కి. ఓకే, దీంతో పట్టుకుందాం, లేకుంటే చాలా హాట్గా ఉంది. సో ఇప్పుడు ఇందులోనే సబ్బియ్యం వేసి ఉడకబెట్టేద్దాము. నానబెట్టుకున్నా, జస్ట్ హాఫ్ అన్ అవర్ అయిందంటే నానబెట్టుకొని. ఓకే, ఫాస్ట్గానే ఉడికిపోతుంది. నేను వేడి నీళ్ళు పోస్తున్నా, అందుకే. మూత పెట్టేద్దాం. ఇప్పుడు తాళింపులు చేసేసుకుందాం. సో ఇది వెనక్కి మార్చేసుకుంటే మనం ముందర తాళింపులు చేసుకోవచ్చు. సో ఓకే, లెట్స్ షిఫ్ట్ టు బ్యాక్. అండ్ ఇక్కడ పెనం పెట్టేసుకొని ఫస్ట్ కందగడ్డ కాస్త టైం పడుతుంది ఉడకడానికి, కందగడ్డ తాళింపు చేసేద్దాము. ఓకే, మూత పెట్టేద్దాం. గారెలకి మిక్సీకి పట్టేసుకున్నాము. ఓకే, హాఫ్. దెన్ దీంట్లోకి పచ్చిమిరపకాయ అండ్ జింజర్ హాఫ్, ఇందులో హాఫ్ నెక్స్ట్ రౌండ్లో వేసి. సో జీలకర్ర అండ్ సాల్ట్. సో ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఒక వాయి అయిపోయింది, ఇంకో వాయి వేయాలి కానీ ఉడికిపోయింది సబ్బియ్యము. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది వేసేసి పాలు పోసేసి మనం వాటర్ మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం కుక్ అయ్యాక చక్కెర వేసేస్తే గుడ్. ఇది సో ఇది కుక్ అయిపోయింది. సో దీంట్లో ఇంకా ఉప్పు వేసేసాను ఆల్రెడీ. కారం వేసేస్తే పక్కన పెట్టేసి గుమ్మడికాయ తాళింపు చేసేయచ్చు. ముక్క ఉడికిపోయింది. సో కాసేపు ఒక 1 minute ఆపేద్దాం. సో సెకండ్ రౌండ్ పిండి.
సో దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో ఇది ఓపెన్ చేద్దాము. సో పప్పు ఉడికిపోయింది. ఆల్సో చిక్కుడుగాయ, అన్నం కూడా డన్. సో దాంట్లో వాటర్ ఉంది, కొంచెం చూసుకోవాలా, పడిపోయింది అది కూడా. సో ఎవాపరేట్ అయిపోతుందండి ఇలాగే ఓపెన్ పెడితే, లిడ్ పెట్టకుండా. కాసేపు అయ్యాక ఇంకా ఉప్పు కారాలు వేసేయడమే. సో ముద్దపప్పులో కూడా కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. మిక్స్ చేసి, ఇది దేవుడికి పెడతాం కదా నైవేద్యంగా, సో అందుకే సాల్ట్ వేసాను. సో దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేద్దాం. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. సో కందగడ్డ, ముద్దపప్పు రెడీ. చిక్కుడుకాయ కూడా ఇంకా తొందరలో అయిపోతుంది. సో ఉప్పు కారాలు వేసేద్దాం. పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి వీఆర్ గుడ్. సో ముక్కలకి ఉప్పు కారాలు పట్టనిద్దాము తర్వాత. సో చిక్కుడుకాయ తాలింపు కూడా డన్. ఇంకా గుమ్మడికాయ ఒకటి తాలింపు చేసేస్తే అయిపోతుంది. మూత పెట్టేసి ఇక్కడ పెట్టేద్దాం. సో నెక్స్ట్ గుమ్మడికాయ. సో కాసేపు అయ్యాక మళ్ళీ సాల్ట్ వేద్దాం. తొందరగా ఉడికిపోతుంది గుమ్మడికాయ మాత్రం. సో పాయసం ఆపేసాను, పాయసం ఈజ్ రెడీ. సో వడలు నైవేద్యం వరకు వడలు కాలుస్తున్నాము, ఏమి వేయకుండా. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి ఇంకా రిమైనింగ్ వడలు మేము తినడానికి, అంటే ఇవి కూడా మేమే తింటాం అనుకోండి, బట్ నైవేద్యం వరకు ఆనియన్స్ ఏమీ యాడ్ చేయను. ఇది ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇది. సో ఇంకా కారాలు, ఉప్పు వేసాను ఆల్రెడీ, కారం వేసేస్తే, అవును ఉప్పు వేసానో లేదో గుర్తులేదు. ఓకే, జస్ట్ ఇన్ కేస్ అలా అలా వేద్దాము. దెన్ యాజ్ యూజువల్ పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి. మిరప్పొడి ఎంత వేసినా తీపి ఉంటుంది, అదే టేస్ట్ కదా. ఇంకా గుమ్మడికాయది ఏం చేయలేం. సో ఇంకొక 1 or 2 minutes దీన్ని కూడా గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. దీంతో వడలు అయిపోతే ఇంకా అన్నీ అయిపోయినట్టే. నేను చీర కట్టేసుకొచ్చేస్తాను. సో ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం బౌల్లోకి. ఓకే, సో ఇది కూడా ఇక్కడ పెట్టేసుకున్నాం. సో ఇవాళ ఈ చీర కట్టుకుందామని, ఎల్లో కలర్ది ఇది ఉండండి, బ్లౌజ్ తీసేద్దాం. సో ఈ చీర కట్టుకుందామని ఇవాళ. సో ఇది బెనారసీ శారీ. ఇది కలరు నాకు ఈ కలర్ లేదన్నమాట, అంటే ప్యూర్ మ్యాంగో. ఇది ఒకే కలర్ అని, మామూలుగా కాంట్రాస్ట్ బార్డర్ కానీ లేదా డిజైన్ కానీ ఉండే శారీస్ ఉన్నాయి, కానీ ఇలాగా ప్యూర్ ఎల్లో కలరు లేదు. దట్టు బెనారసీ శారీ కాబట్టి ఎంత సాఫ్ట్గా ఉందంటే, మీరు ఐ డోంట్ నో కనిపిస్తుందో లేదో, చాలా సాఫ్ట్గా ఉంది శారీ. క్వాలిటీ కూడా చాలా బాగుంది, క్వాలిటీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా పళ్ళు వచ్చి సో ఇలా ఉందన్నమాట పళ్ళు. సో ప్లెయిన్ పళ్ళుని ఇది కట్టుకున్నాక తెలుస్తుంది. సో అక్కడక్కడ ఇలాగా ఫ్లవర్ బుటీస్ వచ్చాయి చూడండి, క్యూట్గా చిన్నది. లైటింగ్ ఐ డోంట్ నో కరెక్ట్గా ఉందో లేదో మరి. ఐ థింక్ ఇలా అయితే బాగా కనిపిస్తుంది అనుకుంటా. యా, ఇప్పుడు బాగా కనిపిస్తుంది కలరు. సో ఇదన్నమాట ఇవాళ నేను కట్టుకోబోయే శారీ. బ్లౌజ్ అయితే ఇలా కుట్టించుకున్నానండి, జర్దోసి వర్క్ చేయించుకున్నాను. సో స్లీవ్స్, ఎల్బో స్లీవ్స్ పెట్టుకొని ఇక్కడ కూడా జర్దోసి చూస్తున్నారా చిన్నగా, ఐ మీన్ మరీ గాడిగా లేకుండా ఇలాగా ఫ్రంట్ కూడా ఇలాగ జర్దోసి వర్క్ చేయించుకున్నాను ఒక సైడు, అండ్ బ్యాక్ కూడా
బ్యాక్ కూడా జర్దోసి వర్క్ వచ్చింది. సింపుల్గా ఉంది, అట్ ద సేమ్ టైం బాగా ఎలిగెంట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు నచ్చిందా లేదా కామెంట్లో మెన్షన్ చేయండి. పైగా సంక్రాంతి అంటేనే ఇలాంటి ఎల్లో కలరే వస్తుంది కదా బ్రెయిన్లో. శారీ తీసి కూడా 1.5 ఇయర్ అవుతుంది అనుకుంటా అండి, 1.5 ఇయర్ అనుకుంటా. నేను ఎక్కడ తీసాను అన్నది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్. ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే టాప్ నాచ్, మీకు తెలిసిపోతుంది చూడండి, సాఫ్ట్గా ఉంది. సో ఇదన్నమాట ఇవాళ నేను కట్టుకుపోయే శారీ. ఇది 100% ప్యూర్ బెనారసీ శారీ అండి. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ రా మ్యాంగో శారీ అండి. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, రోజంతా కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇదే నా ఫస్ట్ ప్యూర్ బెనారసీ రా మ్యాంగో సిల్క్ శారీ. ఇది మొత్తం శారీ అంతా ఒకే కలర్ కదా, సో అందుకనే నేను జర్దోసి వర్క్ చేయించాను అనమాట, కొంచెం ఎలివేట్ అవుతుంది అని. లేకపోతే మామూలుగా అయితే నేను మగ్గం వర్క్ కానీ ఇలా జర్దోసి వర్క్ కానీ చేయించను అనమాట. ఎందుకంటే డౌన్ ద రోడ్డు మనకు వయసు అయిపోయినా కూడా కట్టుకునేటట్టు ఉండాలి అని ఆలోచిస్తాను నేను. బ్లౌజెస్ కానీ శారీస్ కానీ, అంటే ఇంకా ఏజ్ అయ్యాక కూడా కట్టుకునేటట్టు ఉండాలి అన్నది. అందుకే మోస్ట్ ఆఫ్ ద టైం వర్క్ చేయించాను, కానీ కొన్నిసార్లు చేపిస్తాను అనమాట, కొంచెం ఎలివేట్ అవుతుంది అనుకున్నప్పుడు. ఇంకా శారీ కట్టేసుకొని వచ్చేసి ఇంకా ప్రసాదాలన్నీ ఇంకా నైవేద్యం పెట్టే పళ్ళల్లోకి పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు పెద్దలకి అరౌండ్ మిట్ట మధ్యాహ్నము ఆ టైంలోనే పెడతాం కదా, సో మళ్ళీ ఇంకోసారి తులసమ్మకి దీపారాధన చేసి పూజ అయితే మొదలు పెట్టేశాము. ఇంకా మా వారు పెద్దలందరికీ తర్పణాలు వదిలేరన్నమాట. ఇంకా పూజ గదిలో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది, ప్రతి సంక్రాంతికి మేము ఇలాగా 3 నామాలు పెట్టి అక్కడ దీపారాధన చేసి పెద్దలకు బట్టలు పెట్టి పూజ చేస్తాము. కింద పెడితే అవుతుందిలేపా, గాలికి కొట్టుకెళ్ళిపోతుంది. సో వెయిట్ పెట్టాము. సో పూజ అయిపోయాక ఇంకా మేమిద్దరం భోజనాలు స్టార్ట్ చేసాము. మురారి స్కూల్లో ఉన్నాడు కదా, ఇంకా వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడికి కూడా నూనె అంటే తలస్నానం అయిపోయాక ఇంకా పూజ చేసిన తర్వాత వాడికి ప్రసాదం ఇవ్వాలి. హర్షి కాలేజీలో ఉంది కదా, ఎల్లుండి వస్తుంది అనమాట. గుమ్మడికాయలు కొంచెం తగ్గింది, కందగడ్డలో సరిపోయింది, చిక్కుడుకాయలో కొంచెం తగ్గింది, ఉర్లగడ్డలో సరిపోయింది పొద్దున. ఇంకా మురారి వచ్చాక ఈవినింగ్ అయితే ఫోటోలు తీసుకున్నాం అనమాట. మురారి స్నానం పూజ అంతా అయిపోయాక హర్షిని అయితే చాలా మిస్ అయ్యాము పండగ రోజు అయితే, కానీ నెవర్ మైండ్. వచ్చిన తర్వాత వీకెండ్ అయితే ఫోటో సెషన్ పెట్టుకున్నాము. అయినో మళ్ళీ చీర కట్టుకొని రెడీ అయ్యి అంటే కొంచెం తలనొప్పే, కాకపోతే మేము ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకొని 1.5 సంవత్సరం అయింది. సో అందుకనే ఓపిక లేకపోయినా తెచ్చుకొని మరి ఫోటో సెషన్ పెట్టుకున్నాము. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీరు సంక్రాంతి ఎలా జరుపుకున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని. నచ్చితే don't forget to like the video, subscribe to the channel. For watching, bye bye.